మిట్టపల్లి సురేందర్ గారు నా ఫేవరెట్ రైటర్. ఎన్ని పాటలు రాశారు, ఎన్ని పాటలు పాడారు. అవి ఉద్యమ సాంగ్స్ కావచ్చు, గొప్ప గొప్ప డివైన్ సాంగ్స్ కావచ్చు, మంచి సాంగ్స్, ఎన్ని సాంగ్స్. అలాగే ఈ సినిమాలో రాంబాయ్ సాంగ్, నిజంగా ఇదే సాంగ్ గనక ఇంకా పెద్ద హీరోకైతే ఎక్కడ పోయేదో, మిలియన్స్. ఇప్పుడు కూడా దానికేం తీసిపోయే విధంగా కాదు. ఈటీవీకి ఒక బ్రాండ్ ఉంది కాబట్టి ఆ బ్రాండ్కి తగ్గట్టు ఖచ్చితంగా ఈ సాంగ్ చాలా రీచ్ అయింది. మనం కోర్టులో సాంగ్ చూసాం కదా, దానిలాగానే ఈ సాంగ్ కూడా బాగా వెళ్తూ ఉంది. డెఫినెట్గా ఎల్లుండి ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అయిద్దని బలంగా నమ్ముతున్నాను. తప్పకుండా చూడండి. మంచి లవ్ స్టోరీ ఇది. ఇలాంటి సినిమాలు, నిజమైన మట్టి కథలు ముందు ముందు మనందరం చూడాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి. నిజమైన ప్రేమను బతికించండి. అలాగే ఈటీవీ సాయి గారు కానివ్వండి, నితిన్ గారు కానివ్వండి. ఈ నితిన్ గారు అయితే ఎంత ప్రేమించాడంటే ఈ సినిమాని. ఏమంటే అంటే నేను ఇంకో సినిమా చేస్తున్నాను, వీళ్ళ బ్యానరే, నా సొంత ప్రొడక్షన్లో వీళ్ళ కథే. ఏమండి ఒకసారి రికార్డింగ్స్ సార్, మనది మిక్సింగ్ జరుగుతుంది సార్, రాజు వెట్స్ రాంబాయ్. ఇదేంటండి, అది కూడా మీ సినిమానే కదా. అవును సార్, వస్తాను. ఇది అయిపోయిన తర్వాత అంత ప్రేమించారు, అంత నమ్మారు ఈ కథని వాళ్ళు. చాలా నితిన్ గారు, పర్టికులర్ నితిన్ గారు 2 years నుంచి నాకు చెప్తానే ఉన్నారు, చాలా బాగుంటుందండి ఆ కథని. సో రేపు 21 అందరూ దయచేసి థియేటర్లో కలుద్దాం. దాని తర్వాత వీళ్ళు పిలవకపోతే మన ఇద్దరం సపరేట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. గుడ్ నైట్. థ్యాంక్ యూ, నమస్తే అండి. థ్యాంక్ యూ శివాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్.